బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరిగే బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు సీనియర్లు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తున్నారు. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు గులాబీ పార్టీ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరిగే బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, సీనియర్లు, ఎమ్మెల్యేలు హాజరవబోతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చించేటువంటి అవకాశం ఉంది? మీ దగ్గర సమాచారం ఏంటి? ఇది చూసిన 11 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతల సమావేశం కొనసాగబోతుంది. ఈ సమావేశంలో దాదాపు 20 మంది బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు, వారితో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పార్టీకి సంబంధించిన మొత్తం సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహణపై కూడా మొదటగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఏప్రిల్ 27వ తేదీన కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలి. బహిరంగ సభ నుంచి కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఏప్రిల్ 10వ తేదీన కూడా తెలంగాణ భవన్ వేదిక కూడా ఒక సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి సంవత్సర కాలం పాటు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి వాటికి సంబంధించిన అంశంపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తాయి. చర్చించిన తర్వాత మాత్రం సంవత్సరం పాటు కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, గ్రామాన, మండలాల, అదేవిధంగా నియోజకవర్గం, జిల్లాల వారికి కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలు ఎలాంటివి నిర్వహిస్తే బాగుంటుంది, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ క్యాడర్ ని, లీడర్షిప్ ని కలుపుకొని వెళ్లే విధంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన దానిపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.